గరీబ్ ప్రజలు చచ్చిపోయిండ్రు, బతికిండ్రు. కేసీఆర్ వాళ్ళు ఎవరు నష్టపోలేదు. ఆయన బాగుపడ్డాడు. గరీబులని బలి తీసుకుంటూ తప్పులేదు. అట్లా కొంచెం మంచి పనులు చేసిండు ఆయన. తెలుసా? ఆయన బిడ్డ ఏం కావాలి, ఆయన కొడుకు ఏం కావాలేదు. గరీబ్ పొలం రెత్త కొట్టుడు, ముందరికి లేపిండు. అందరికి అయ్యో డబుల్ బెడ్రూమ్ లా అయ్యా మాకు గీత రేట్ ఇచ్చినప్పుడు పట్టాలేనయ్యా. దాని మీద కట్టిన లేనయ్యా. ఆయన సొంతంగా ఏమీ ఆయన అమ్మాయి పనిచేసి మాకు ఏమి ఇస్తలేడు. ఇల్లు మస్తు పెట్టి ఇంటింటికి నవ్వుతారు. అందరు పనులైతే బలి తీసుకుంది. చనిపోయిన వాళ్ళ గురించి పోతే ఏం చేస్తున్నారు? ఏం లేదన్న, ఏం లేదు. ప్రతాప్ రెడ్డి పోతే ఏం చేస్తుంది? ప్రతాప్ రెడ్డి పోతే ఏం చేస్తుంది? ప్రతాప్ రెడ్డి పోతే మాకు మంచి పనులు అవుతాయి అన్న. చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోతే ఏం చేస్తున్నాడు చెప్పాను. లాఠీ చార్జ్ చేపిస్తుంది, ఎన్ని బొక్కలు ఎగొట్టిస్తుంది. అంతే ఉంది. కట్టెలు మోపులు అమ్ముకొని కొడుకుని చదివించుకున్న కొడుకు తెలికల్లోడు కావాలని చెప్పి లాస్ట్కి ఏం చేసిండ్రు, చిన్న షూ తాడుతోటి ఆత్మహత్య చేసిండు. ప్రతాప్ రెడ్డి పరామర్శించడానికి పోయిండు. ఎట్లయింది ఏం ఊరికి వెళ్ళగాడని పోయిండు. లాస్ట్కి వస్తే లాస్ట్ చార్జ్ చేయించిండు. తరిమి కొట్టించి జైల్లో పెట్టించిండు. ఆయన చేసే పాపం కదా. ప్రతాప్ రెడ్డిని గెలిపించుకోవాలి ఖచ్చితంగా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.